వచ్చేసారా? వాన బాగా పడుతుందా? చాలా కాదు కానీ ప్లీజ్ రేపటి లోపల ఆగిపోవాలి. నాకు రేపు బాస్కెట్బాల్ సెలెక్షన్స్ ఉన్నాయి. తడిచారా? అంబ్రెలా ఉండేగా. చెప్పడం మర్చిపోయాను. అమ్మాయి మన ఊరు నుండి వచ్చింది. ఏంటా ఊరు పేరు మర్చిపోయాను నేను. ఏంటది? పాలపేట. అదే మన పెద్ద తాత ఉన్నాడు చూడు, మన పెద్ద పాలు తీసుకుంటాడా అందరూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. పాలకు తీయడం కాదే, ఆ ఊరు పేరు పాలపేట. సూపర్ ఉంది పేరు. ఎవరు పెట్టిరో? వాళ్ళకి పాలంటే ఎక్కువ ఇష్టమేమో. సరే ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మీరు పైకి వెళ్ళి ఆ అమ్మాయిని దడిపించకండి. ఎగ్జామ్ రాయడానికి వచ్చింది అది. సో ఇవాళ రేపు ఒక్కరోజే ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోద్ది అనమాట. ఓ సో ఒక్కరోజేనా? మా రూమ్ లో ఏమి ఉండదు కదా. మీ రూమ్ లో అంటే మనకి ఎక్కడో పెట్టాలి కదా, ఒక్కతే ఎలా? నా రూమ్ లో వద్దమ్మా, నేను పడుకుంటా నా రూమ్ లో. నేనైతే నా బాత్రూమ్ నా రూమ్ ఎవరికి ఇవ్వట్లేదు. సరేలే, లేకపోతే గెస్ట్ రూమ్ లో పడుకోబెడతాం. సరేలే అవి ఓకే. గుడ్ గర్ల్. సరే ఓకే, గుడ్ గర్ల్. ఏంటి ఇవి? ఆ అమ్మాయి చూసిందంటే నాకు అర్థం కాదు సార్. అది కాదు వంశు, ఏంటి బొమ్మలు కాళ్ళు చేతులు పీకేసి? అది నాది కాదు, అవి ఎవరిదైనా ఏంటి చేతబడి బొమ్మ లాగున్నాయి. అమ్మాయి చూసిందంటే ఏం చేస్తున్నారు అనుకుని దర్చుకుంటది అది. దీని కాళ్ళు చూడు, పింక్ కలర్ కాళ్ళు. టైం వేస్ట్ చేయకండి. సో ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఆ అమ్మాయిని ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ హర్. కేర్ఫుల్. నైస్ టు హర్. రేపు ఎగ్జామ్ ఉంది నాన్న, ఎల్లుండి వెళ్ళిపోద్ది. అవంతిక ఇప్పుడే వచ్చింది, నువ్వు ఇంకా కలవలేదు తన్ని. అప్పుడే నువ్వు బక్రా చేయడానికి ట్రై చేస్తున్నావు ఆ అమ్మాయిని. నాకు అర్థమైంది. అదే నువ్వు ఆడుకోవడానికి ట్రై చేస్తున్నావు, కానీ దాని అదృష్టం బాగుంది, అది పారిపోద్ది నువ్వు ఆడుకునే ముందే. ఆమె పేరేంది అసలు? ఆమె పేరు మహాలక్ష్మి. What the frick? పిచ్చి పిచ్చి లెక్కలు చేయకండి వంశు. అవి బిహేవ్ యువర్ సెల్ఫ్. అలా బాగుండదు. మన ఇంటికి ఎవరన్నా వస్తే అలా బిహేవ్ చేస్తారా? మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే ఎవరన్నా మీతో ఇలా బిహేవ్ చేస్తే విల్ యూ లైక్ ఇట్? నో. అంటే అది మరి కానీ ఫన్నీ ఉంది మా. అదేం పేరు? అలా ఏముంది దాంట్లో? దేవుడి పేరు, మన జేజ పేరు కాదా? సరే వెళ్ళండి, అది పైన పడుకొని ఉన్నట్టుంది. కాస్త వెళ్ళి మెల్లగా లేపి మీరు కూడా రెడీ అయ్యేసి. ఐ థింక్ షీ స్లీపింగ్. మేము రెడీ అయ్యి కిందికి వస్తాం, మేము లేస్తే లేవని. అంచు వచ్చేటప్పుడు పిలిచి తీసుకురా, ఓవర్ యాక్షన్ చేయకు. అసలు ఆమె ఏజ్ ఎంత నాకు ఎవరు కూడా తెలియదమ్మా. షీ మస్ట్ బి ఒక 4-5 years elder to you or something. అవునా? అయితే ట్రై చేసుకుందాంలే, ఫ్రెండ్ అవుతుందేమో చూద్దాం. కానీ సస్ ఉంటే నాకు సంబంధం లే, నేను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతున్నా. కర్ర తీయాల్సి వస్తుంది నేను. అరే సరే వెళ్ళండి, తొందరగా వెళ్ళి కాలు చేతులు కడుక్కొని గెట్ హర్ ఆల్సో విత్ యూ. అరే అవి ఫస్ట్ నువ్వు వెళ్ళు. నా నేను సరేదా? మళ్ళీ ఏమో బిగడం. హాయ్. నీ పేరేంటి? వంశిక. నీ పేరు? బాగున్నాయి పేర్లు. థ్యాంక్ యూ. ఏ క్లాస్లో ఉన్నారు? నేనా? నేను 9th. నువ్వు? ఓకే 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 ఓకే. మేము రెడీ అయ్యి వస్తాం. A few moments later. రెడీ రండి, వెళ్దాం. రెడీ అయిపోయావా? కిందేమైనా మర్చిపోయావా? ఇదే నా ఫుల్ డ్రెస్. ఇదేం క్వశ్చన్? ప్యాంటీసులు మర్చిపోయావా? ఓ అంతేనా? సరే పద వెళ్దాం. మా
ఇది అక్క రావాలంట కిందికి, విస్కీ బాలు టైడ్ ఉన్నారా అని అడుగుతుంది. ఆ, Music. నువ్వు అలా అరుస్తే వాడు నేను కరుస్తాడు. ఏంటి వాడి పేరు? వీడి పేరా విస్కీ. ఏంటి? విస్కీ విస్కీ. తాగుతామా ఆ విస్కీ? తాగుతాము. ఓ మీరు టెన్నిస్ ఆడతారా? టెన్నిస్ నేను బాస్కెట్బాల్ ఆడతాం. అవునా, మరి టెన్నిస్ బ్యాట్ ఇక్కడ ఉందేంటి? ఏమైంది? టెన్నిస్ బ్యాట్ కాదా ఇది? సరే ఓకే ఓకే ఇట్స్ ఓకే. ఇది దోమలు చంపే బ్యాట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓ అవునా, ఇదో. దోమలు ఎలా చేస్తాయి దాంతో? ఓ ఇదేదో బాగుంది. టక్ టక్ అని దోమల్ని చంపాలి. ఏం తింటారే స్నాక్స్ లాగా? అమ్మ ప్లీజ్ ఆ ఫ్రూట్స్ అయితే మళ్ళీ వద్దు. ఈసారి అక్క కూడా వచ్చింది, మేము డిఫరెంట్గా. మ్యాగీ తిన్నావా? అసలు బాగానే పడుతుంది. మ్యాగీ కావాలి. మ్యాగీయా? యు నో యు నాట్ సపోజ్ టు ఈట్ మ్యాగీ కదా. అప్పుడప్పుడు నువ్వు అన్నావు. అవును, ఇవాళ అక్క వచ్చి అప్పుడప్పుడు అలాంటి కదా. ఏమే లక్ష్మి తింటావా మ్యాగీ? సరే తింటా. ఓకే సరేలే, అక్క తింటానంటుందిగా చేసేస్తాను. ఐడియా ఏంటి? నా ఐడియానా 20 or 21 A54. అసలు నువ్వు ఏమంటున్నావు? అదే నా కాలేజ్ ఐడి అడిగారు కదా. ఏమైంది? నేను ఇన్స్టా ఐడి అడుగుతున్నా. ఇరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇన్స్టా ఏంటి? నువ్వు ఎప్పుడు ఇన్స్టా ఏంటో ఇన్స్టాగ్రామ్ ఏంటో అంటే నా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడతారు కానీ నాకు అంత ఐడియా లేదు ఏంటో అది. ఇన్స్టా అంటే లైక్ యూట్యూబ్ తెలుసా? యూట్యూబ్ విన్నా. అదే యూట్యూబ్ లాంటిది. అంటే మనుషులు వీడియో, డాన్స్ వీడియో అవన్నీ తీసి అందులో ఎక్కిస్తారు, లైక్స్ చేయాలి. మీ ఊరిలో సరే నీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ ఉంది నా దగ్గర. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్స్టా డౌన్లోడ్ చేసుకో. డౌన్లోడ్ వచ్చా? డౌన్లోడ్ ఏంటి? ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఏమైంది? నువ్వు ఇంటికి వెళ్ళి సర్లే మీరు ఎలాగో చెడిపోయారు, దాన్ని ఎందుకే చెడగొడుతున్నారు? అరే అమ్మ జస్ట్ ఇన్స్టా గురించి చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు 24 గంటలు మీరు కూర్చొని ఉంటారు దీని మీద, ఇప్పుడు దాన్ని కూడా చెడగొడుతున్నారా మీరు? సరే సరే ఓకే. మహాలక్ష్మి వాళ్ళ మాటలు పట్టించుకోకే నువ్వు, వాళ్ళు ఏదో ఒకటి బాగుతూనే ఉంటారు వాళ్ళు. సరే అత్త. సరే మరి అక్క నువ్వు ఎక్కడ పడుతుంటావు? ఏమో నేనేం అనుకోలే. నా రూమ్లో పడుకో నాతో, నేను నీకు చాలా బోలెడ్ స్టోరీస్ చెప్తా. మంచి బక్రా దొరికింది. బక్రా బక్రా బక్రా. ఏంటి బక్రీద్ వస్తుందా? ఏం లేదు, మీరు మాట్లాడుకోండి. నువ్వు కూడా మాతో పాడుకో. సరే మనం అంతా ఫన్ చేసుకుందాం. ఎంత ఫన్ ఉంటది అంటే నీకు అవి రూమ్ చూపినా? సరే చాక్లెట్స్ కూడా అవి నీ రూమ్ చూపిద్దాం, నీ బొమ్మలు. వెళ్దాం. ఇదే అవి రూమ్ చూడు. ఓ వావ్, చాలా బాగుంది. అబ్బా సరే నువ్వు కళ్ళు మూసుకోవాలి. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నువ్వు ఇలా చేతులు పెట్టు. దాని ఏం చేయి. ఓకే, నీకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ నీకోసమే చేశాను. ఇది గెస్ట్ చేయంటో. జర్రుంటే చచ్చిపోతుంటరా. బొమ్మరా? ఓ బొమ్మ. అరే కింద పడేసావు నువ్వు.
సరే ఇట్స్ ఓకేలే. అదేం అది జస్ట్ బొమ్మది తల. అలా ఉందేంటి? చూపిస్తా అది అవి దాని బాడీ వెరీ దాని తల చూపి. ఇగో అది దాని తల. బాగుంది కదా. ఇగో ఇది నా ఫేవరెట్ బార్బీ. చూడు దాని జుట్టు ఎంత బాగుందో. నేనే కట్ చేసా. ఇదేమో దిస్ ఈస్ కాల్డ్ ద ఘోస్టీ బార్బీ డ్రెస్. ఎన్ని ఇలాంటి బొమ్మలతోనే ఆడతారా? చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎంత ఫన్ ఉంటది దీన్ని. సరే ఆన్ చేయి. ఇగో ఇచ్చుడు చూడు చూడు. ఆగు నన్ను సౌండ్ ఏంటి బాబా. డాన్స్ ఏంటి ఇక్కడ వాళ్ళు ఇలాంటి బొమ్మలతో ఆడతారా వీళ్ళు? అదే ఆ తల నరికేశారు. ఏంటో ఇప్పుడు వీళ్ళతోనే పడుకోవాలి రాత్రి. ఏం కథలు చెప్తారో ఏమో. నాకు ఇప్పుడు నిద్ర పడుతుందో లేదో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈవిడ నన్ను క్షేమంగా నా ఊర్చు చాలు. ఇంకొక రోజంతా వెళ్ళిపోతారే పొద్దున. సో మీ ఊర్లో ఏం చేస్తారు? లైక్ వాట్ డు యు డు? ఏం చేస్తారు, ఏం తింటారు? నేనైతే పొద్దున్నే లేచి టిఫిన్ తిని రెడీ అవ్వగానే నాన్నగారు దింపేస్తారు కాలేజ్లో. అప్పుడప్పుడు సాయంత్రం ఒకవేళ తొందరగా అయిపోయిందంటే మేము నా ఫ్రెండ్స్తో బజార్లో గప్చుప్ తింటాం. చాలా బాగుంటాయి. మా ఫేవరెట్. అదే రౌండ్ రౌండ్ ఉంటాయి. దాంట్లో ఇలా బొక్క పెడతారు, నీళ్ళు. పానీపూరియా? మా ఊర్లో ఇక్కడ పానీపూరి అంటారు. అవునా, చాలా బాగుంటుంది మా ఊర్లో. నాకు ఇష్టం అది. పానీపూరిలో ఆనియన్ వేసి మంచిగా ఆ రెడ్ చట్నీ వేసి ఇస్తారు. చూడు మన మ్యాగీ వచ్చేసింది. ఓ ఇదేనా మీకు చాలా ఇష్టం? ట్రై చేయి, సూపర్ ఉంటుంది. అలా నోరు కాల్చుకోరు అనేది ఒక రీజన్ కోసం ఇచ్చింది. చెయ్యి కడుక్కుండా ఇగో చూడు, నేను ఇలా ట్విస్ట్ చేసి తినాలి. వేడిగా ఉంది చూసుకో. బాగుంటది కారం కారంగా వేడి వేడిగా. ఇగో ఇగో ఇలా పెట్టు. 1 2 3 వచ్చి అలాగే. బాగుందా? బాగుంది. మనం తినేద్దాం. నచ్చిందా అక్క నీకు? బాగానే ఉంది. కొంచెం ఏదో పిండిలాగా ఉంది కానీ పర్వాలేదు. దీనికంటే మన బిర్యానీ అయితే మంచిగా ఉంటుందేమో. బిర్యానీయా? సర్లే, వాళ్ళు రాత్రి రేపిస్తా, లేకపోతే రేపు లంచ్ కోసం వెళ్ళే ముందు. సరే. అవును, రేపు ఎగ్జామ్ ఏంటి? ఎప్పుడు? 10కి నాకు 10 నుంచి 12 దాకా. అవునా, మేము వెళ్ళిపోతాం అయితే దాని ముందే స్కూల్కి. అవునా, అయితే పొద్దున్నే బాగా చెప్తాలేండి. సరే ఓకే. విస్కు. అవును, విస్కీ అంటే ఇప్పుడు అలవాటు అయ్యాడా? ఇప్పుడు పర్వాలేదులే కొంచెం. అవునా, మీ ఊర్లో ఏమైనా పెట్స్ ఉంటాయా? మాకు చాలా ఉంటాయి. అవునా? కోడులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. నా ఫేవరెట్ అయితే గేదెలు. చాలా బాగుంటాయి. క్యూట్ క్యూట్ ముద్దుగా ఉంటాయి. గేదెలు ముద్దుగా ఉంటాయా? కరుస్తాయి? చీచి, అలా ఏం చేయవు, కరువవు అసలు. మంచిగా ఉంటాయి అవి. నువ్వు కౌబాయ్ బాయ్ లాగా ఎప్పుడు దాని మీద. మొన్ననే ఒక చిన్న గేదె పుట్టింది, రాంబాబు. గేదెలు కూడా చాలా తెలివైనవే. మనం కుక్కలే అనుకుంటాం కదా, అవి కూడా బయట వాళ్ళు ఏమైనా వస్తే పొడిచేస్తాయి. అవునా? నైస్, వెరీ నైస్. వెరీ నైస్. నాకు కూడా గేదెలు అంటే ఇష్టం. అంటే లైక్ ఆడుకోవాలని ఉంటుంది ఎప్పుడు, కానీ భయము.
ఈసారి మేము వస్తాం మీ ఊరికి. తప్పకుండా రండి, నేను చూపిస్తా. ఊరంతా పెద్ద పొలాలు ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది. ఓ సర్లే ఈసారి హాలిడే ఉన్నప్పుడు వస్తాం. హాలిడేస్ ఉన్నప్పుడు రండి, మొత్తం చూపిస్తా.